హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే అందరిది ఒకటే దారి, అది సీక్వెల్ దారి. ఈ దారిలో మన రామ్ చరణ్ అన్న తప్ప ప్రతి ఒక్కరు నడుస్తున్నారు. మరి ఆ హీరోస్ ఎవరు అండ్ ఏ మూవీస్తో వస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ గురించి మాట్లాడుకోవాలి. హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది, కానీ ఈ మూవీ ఆగిపోయిందని అందరం అనుకున్నాం. అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చాడు. అండ్ త్వరలో మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్స్ అయిపోయాక అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ తన మూవీ ఇంకోటి ఉంది, అదే ఓజీ మూవీ. సుజిత్ అన్న కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఓజీ. ఈ ఓజీ మూవీ నుంచి ఎప్పుడైతే గ్లిమ్స్ వచ్చిందో అప్పటి నుంచి ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయింది. అండ్ చూస్తుంటే పార్ట్ 2 ఉండేలాగా ఉంది ఫ్రెండ్స్. మూవీ స్టోరీ కనుక పెద్దదైతే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది. అసలు ఈ సీక్వెల్కి స్టార్ట్ చేసిన ప్రభాస్ అన్న మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ సలార్ పార్ట్ 2. సలార్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీకి పార్ట్ 2 ఉంటుందని క్లైమాక్స్లో హింట్ ఇచ్చాడు మన ప్రశాంత్ నీల్ గారు. పార్ట్ 2 సౌరంగ పర్వం. మరి ఈ మూవీ కూడా త్వరలో అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ ప్రభాస్ అనేది మరో సినిమా ఉంది ఫ్రెండ్స్, అది కూడా కల్కి మూవీ. ఈ మూవీ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 పార్ట్స్గా వస్తుంది. అయితే పార్ట్ 2కి సంబంధించి ట్రైలర్లో అప్డేట్ అయితే ఇస్తారంట. అండ్ త్వరలో ఈ మూవీ నుంచి అప్డేట్స్ అయితే వస్తాయి. May 9న ఈ మూవీ పోస్ట్పోన్ అవుతుందని న్యూస్ అయితే వస్తుంది. కుదిరితే జూన్ లేదా జూలైలో ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారంట. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న మూవీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ఫస్ట్ దేవరా మూవీ గురించి తెలుసుకోవాలి. దేవరా మూవీ స్టార్టింగ్ ఒక పార్ట్గానే స్టార్ట్ అయ్యారు. అండ్ ఒక 3 షెడ్యూల్ అయిపోయాక ఈ మూవీని 2 పార్ట్స్గా తీద్దామనుకొని మన అందరికీ తెలియజేశారు. పార్ట్ 1 ఏప్రిల్ 5న వస్తుంది అని తెలియజేశారు. మూవీ టీం పోస్ట్పోన్ చేశారు మూవీని. అండ్ అక్టోబర్ 10వ తారీఖున మూవీని రిలీజ్ చేస్తున్నామని ఒక కొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు. అండ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ 31. ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీని ఒక పార్ట్గా వదిలిపెట్టరు. ప్రభాస్ అన్నతో 2 పార్ట్స్ తీస్తున్నాడు. అండ్ యష్తో 3 పార్ట్స్, కేజీఎఫ్, అలాగే ఎన్టీఆర్ 31 కూడా 2 పార్ట్స్గా ఖచ్చితంగా వస్తుంది. ఎన్టీఆర్ అన్ననే వదిలిపెడతాం, అసలు ప్రశాంత్ నీల్ గారు ఇది జరిగే పనే కాదు. ఇక నెక్స్ట్ మన అల్లు అర్జున్ అన్న 4 ఏళ్ల నుంచి ఒకటే లుక్, అది పుష్ప లుక్. పుష్ప 1 హిట్ అయింది. పుష్ప 1 తర్వాత వస్తున్న మూవీ పుష్ప 2. ఈ మూవీపై మంచి క్రేజ్ ఉంది. మరి ఈ మూవీకి కూడా సీక్వెల్ ఉంటుంది, అదే పుష్ప 2కి సీక్వెల్ పుష్ప 3 కూడా ఉంటుందని మన అల్లు అర్జున్ అన్న అయితే హింట్ ఇచ్చాడు. అయితే ఈ సీక్వెల్ ఏంటో కానీ బోతాకా నొప్పి అవుతుంది, అన్ని సీక్వెల్సే. ఇక నెక్స్ట్ మన SSME 29. మన మహేష్ బాబు అన్న కూడా సీక్వెల్ బాటలో పడుతున్నాడు. రాజమౌళి గారితో సినిమా తీశాక ఖచ్చితంగా సీక్వెల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఈ మూవీ స్టోరీ చాలా పెద్దది కాబట్టి ఈ మూవీని కూడా 2 పార్ట్స్గా తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతవరకు చెప్పావు కానీ మన రామ్ చరణ్ అన్న మూవీస్ లేవంటే అతని మూవీస్ ఒక్కట్లేవు ఫ్రెండ్స్, అన్నీ సింగిల్గానే అయిపోతాయి మూవీస్. గేమ్ చేంజర్, RC16, RC17. ఇక మన ఎన్టీఆర్ అన్న, ప్రభాస్ అన్న, అల్లు అర్జున్, మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరి డబల్ సీక్వెల్ మూవీ.